ఆహా! చాలా బాగొచ్చింది మనీషు. పరోటా తమిళనాడు స్టైలు అసలు ఇదే విధంగా ఇస్తారు తమిళనాడులో. చాలా బాగొచ్చింది. మామూలుగా తమిళనాడు సైడ్ ఇలా ఫేమస్ అండి. ఇలా పోస్ట్ చేస్తుంటారు. హాయ్ అండి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పరోటా చేసాం కదండీ! పరోటాకు సంబంధించిన షార్వా చూపిస్తున్నాం. ఈ షార్వా గురించి కూడా చాలా కామెంట్స్ వచ్చాయండి. బట్ కొంచెం లేట్ అయింది. కాకపోతే మీకు పర్ఫెక్ట్‌గా హోటల్‌లో ఎలా చేస్తారో అదే షార్వా ఈరోజు చూపించబోతున్నాం. అది కూడా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని. చికెన్ విషయానికొస్తే మాత్రం స్కిన్ తీసుకోండి. స్కిన్నే చాలా టేస్ట్ ఉంటది. స్కిన్‌లెస్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మాత్రం టేస్ట్ విషయానికొస్తే మాత్రం స్కిన్నే బావుంటదండి. దీంట్లోకి ఎర్ర ఉల్లిగడ్డ వచ్చేసి ఒక 300 గ్రామ్ తీసుకోండి. ఆయిల్ వచ్చేసి ఒక 100 ఎంఎల్ వరకు పడుతుంది. ఎంత పడుతుందో మీకు వీడియో లాస్ట్‌లో చెప్తాం. తర్వాత కొంచెం కాజుచూర అండి. కాజుచూర వచ్చేసి ఒక 50 గ్రాముల వరకు తీసుకోండి. పుచ్చిపప్పు ఒక 30 గ్రాములు తీసుకోండి. ఒక 4 టమాటా, కొబ్బరి పొడి ఒక అరపిడికెడు, తర్వాత ఎండుమిర్చి ఇవి తీసుకోవాలి. తీసుకొని ఇక స్టార్ట్ చేద్దామండి. మీకు పరోటాలో కానీ, ఇది చపాతీలో కానీ, పుల్కాలో కానీ అస్సలు చాలా అంటే చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. ఓకే, ఇక స్టార్ట్ చేద్దామండి ఎలా చేయాలో. ఇది వచ్చేసి పుచ్చపప్పు అండి. కొంతమంది దీన్ని రకరకాల పేరుతో పిలుస్తారు. ఇది వచ్చేసి కాజుచూర అండి. దీన్ని జీడి నూక అంటారు, చూర కాజు అంటారు, రకరకాలుగా అంటారు. ఒకవేళ ఈ 2 మీకు దొరకలేదంటే ఇవి ఎందుకంటే గ్రేవీ అనేది చిక్కబడడం కోసం. ఒకవేళ ఇవి దొరకలేదంటే అండి మీ దగ్గర మీరు 2 పీస్ కాజు ఉంటదండి మామూలుగా. మన కాజు ఉంది కదా! కాజు వాడుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. కాజు డైరెక్ట్‌గా కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం బెస్ట్ ఆప్షన్ మాత్రం అదే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ అంతే ఉంటుందండి. ఓకే, ఇలా ఎలా చేయాలో చూపిద్దాం. ఇంకొకటండి టొమాటో అనేది ఎక్కువ వేసుకోవద్దండి. స్వీట్ వస్తుంది. మనకు మామూలు గ్రేవీ అనేది స్వీట్ వస్తుంది. ఇంకా టొమాటో తగ్గించి ఉల్లిగడ్డ కొంచెం పెంచుకున్నాం అంతే. ఇప్పుడు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు పుచ్చిపప్పు కాచూర్ అనేది ఇలా వాటర్లో ఒక పావు గంట నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఉల్లిగడ్డ ఇక్కడ మాస్టర్ కట్ చేసుకున్నది ఉల్లిగడ్డ టమాటా 2 కూడా ఆయిల్లో వేపుకుంటామండి. వేపి అవి కూడా మిక్సీ పట్టుకుంటాం. ఎందుకు ఆయిల్లో వేపుకుంటామంటే పచ్చివాసన అనేది పోవడానికండి. అంతే. ఒకవేళ పెద్ద మొత్తంలో అనుకోండి పుచ్చిపప్పు కాచూర పెద్ద మొత్తంలో అయితే మాత్రం మీరు ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక చిన్న కాబట్టి మనకు కొంచెం కాబట్టి ఒకటే కర్రీ మందం కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నామండి. కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసి అంటే ఒక స్పూన్నర వరకు ఉంటుందండి జీరా. నెక్స్ట్ ఎల్లిపాయలు కాస్త గ్యాస్ అనేది ఈ టైంలో కాస్త స్లోగా పెట్టండి. చాలా ఎండుమిర్చి డాలా ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ అండి. ఒక మీకు ఇక్కడ ఎల్లిపాయలు చూసుకుంటే ఒక 2 ఎల్లిపాయలు దంచి వేసామండి. ఇంకొకటి ఎండుమిర్చి చూసుకుంటే ఎండుమిర్చి వచ్చేసి ఒక 15 మిరపకాయల వరకు వేసుకున్నామండి. ఇంతే లెక్కలు, అందుకే క్లియర్గా ఉండాలని మేము చెప్తున్నాం. ఆ తర్వాత టమాటా పచ్చి వాసన అనేది పోవడానికే మనం ఆయిల్లో వేపుకుంటామండి. అందరూ అంటే హోటల్లో మెయిన్గా గ్రేవీ తిక్కుగా వస్తుంది. అసలు ఏ విధంగా వస్తుందంటే కారణం ఇదేనండి. మేము మ్యాక్సిమం పుచ్చిపప్పు కాచూర ఉల్లిగడ్డ ఇలా వేంపుకొని టొమాటో ఇలా వేంపుకొని వేస్తాం కాబట్టి మనకు చికెన్ కర్రీ వేసినప్పుడు గ్రేవీ అనేది తిక్కుగా వస్తుందండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నామండి. ఎస్ ఎస్ సార్ ఎస్. ఒక స్పూన్ వరకు ఒక స్పూన్నర వరకు సాల్ట్ వేసాం ఇందులో. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వచ్చేసి ఒక 3/4 టేబుల్ స్పూన్ వరకు ఉందండి.
పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకున్నాం. ఇప్పుడు బంద్ చేస్తున్నామండి. అంటే దాదాపుగా మాకు 6 నుంచి 8 నిమిషాల వరకు టైం పట్టింది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు పరోటా షర్వా చేద్దామండి. వేస్తే ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వచ్చేసి ఎంత తీసుకుంటాం? ఒక 100 తీసుకున్నావా? ఒక 100 ml వరకు ఆయిల్ ఉందండి. కాకపోతే ఒక 70 గ్రాముల వరకు ఫస్ట్ పోసాము. దాన్ని బట్టి ఇంకా సరిపోకపోతే మళ్ళీ పోసుకుంటాం. 70 ml ఆయిల్ 70 ml. ఆ తర్వాత కొంచెం ఆయిల్ మగ్గిన తర్వాత ఒక స్పూన్ అంతా జీలకర్ర అండి. గ్యాస్ లోగా పెట్టు పర్లేదు కానీ ఎందుకంటే మాడొద్దు. ఆ తర్వాత కరివేపాకండి. కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి వేసామండి. కొంచెం పచ్చిమిర్చి తర్వాత మళ్ళీ ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం. సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాం. ఎర్ర ఉల్లిగడ్డ ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నామండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. అండి. ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. టేబుల్ స్పూన్ అండి, టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు. ఆ తర్వాత చికెన్ వచ్చేసి సైజు చూసుకోవచ్చు మీరు. ఒక చిన్న సైజు అండి, మరీ ఎక్కువ పెద్దగా లేదు. స్కిన్ అయితేనే బాగుంటుందండి దీంట్లోకి. ఇప్పుడు కస్తూరి మేతి ఆకేస్తున్నామండి. కొంచెం అంటే కొంచెం లైట్గా అలా. ఆ తర్వాత సాల్ట్ వేయాలండి. కొంచెం సాల్ట్ వేసి ఒక 2 స్పూన్లు అంత అండి. ఒకవేళ సరిపోలేదంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అందులో కొంచెం యాడ్ చేస్తాం కాబట్టి ముక్క అయితే చూసుకోవచ్చు మీరు. ముక్క అప్పుడే ఉడికిపోయింది 10 నిమిషాల్లోనే. ఇప్పుడు కారం వేస్తున్నాం. కారం సాల్ట్ కలవని కారం అండి. ఇది కరాని కారం తీసుకున్నాం. కారం వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు వేసుకున్నామండి. నెక్స్ట్ కొబ్బరి పొడి వచ్చేసి ఒక 20 గ్రాములు అంత ఉందండి. ఆ తర్వాత పుచ్చపప్పు కాచూర పట్టాం కదండి, ఈ పేస్ట్ వేసుకోవాలి. దీనివల్లేనండి మెయిన్గా గ్రేవీ అనేది మంచి థిక్నెస్ వస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే మీరు కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే కాజు పేస్ట్ అనేది కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది, ఇది రేటు కాస్త తక్కువ ఉంటుంది, అంతే తేడా. ఇది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి. ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, అడుగు తొందరగా పడుతుంది. అందుకే ఆయిల్ ఖచ్చితంగా వేసుకోవాలి వేసిన తర్వాత. ఇంకొక విషయం, ఈ పిండి కూడా మంచిగా మగ్గుతుంది ఆయిల్లో. ఇప్పుడు వేసిన కాచూర పిండి ఇప్పుడు ఉల్లిగడ్డ టమాటా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేస్తున్నాం. ఈ పిండి వేసిన తర్వాత పిండి
మళ్ళీ ఈ పేస్ట్ ఉంది కదండి, టొమాటో పేస్ట్, ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలన్నా మగ్గాలండి. దీనివల్ల పచ్చివాసన అనేది ఏమన్నా చిన్న చితక పచ్చివాసన ఉన్నా కూడా మొత్తం నీట్గా వెళ్ళిపోతుంది. ఒక 5 నిమిషాలు అయితే ఇలా మగ్గనిద్దాం. ఇప్పుడు 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. पानी डालो। थोड़ा डाला और थोड़ा, हाँ बस। बस ఇంకొక 3 నుంచి 4 నిమిషాలు మగ్గాలండి. ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలండి. ఆ తర్వాత గరం మసాలా కూడా అండి. గరం మసాలా వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా అనేది కాస్త చూసి వేసుకోండి, ఎందుకంటే హెవీ స్పైసీ ఉంటుంది. ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నామండి. లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నామండి. కొత్తిమీర ఒకటండి. ఛానల్ అయితే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఏం కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయొచ్చు. ఒకటండి, చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేరు. సబ్స్క్రైబ్ అనేది చాలా ముఖ్యం అండి. అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా ప్రతి ఒక్క రెసిపీ నా ఛానల్లో ఉందండి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పరోటా కూడా క్లియర్గా నా ఛానల్లో పిన్ టు పిన్ మీకు అర్థమయ్యేలా, వంట రాకున్నా పర్లేదు, మీరు ఈజీగా చేయొచ్చు అనేటట్టు ఉందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇప్పుడు టేస్ట్ కూడా చేస్తామండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలో అది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ చికెన్ కర్రీ వద్దు అనుకుంటే మాత్రం మన దాంట్లో వెజ్ కుర్మాలు అన్నీ ఉన్నాయండి. పూరి కుర్మా సంబంధించినప్పుడు అన్నీ పెట్టేశాను. అంటే చోలా బటర్తో సహా ఉంది, ఎటు చెట్టు మీరు చూసుకోవచ్చు. వెజ్ కుర్మా ఎలా చేయాలో మీరు చూసుకోవచ్చు. ఆలు కుర్మా కూడా ఉంది. వెజ్ కావాలనుకున్నవారు ఒకటండి, ప్రతి ఒక్కటి ఏ సీక్రెట్ లేకుండా మీకు చెప్తున్నాం కాబట్టి వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు వీడియో ఏం కావాలనుకున్నారో, అంటే ఏదైనా రెసిపీ మీకు కావాలనుకుంటారో ఆ రెసిపీ కూడా మీరు కామెంట్ చేయొచ్చు. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఓకేనండి, థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ అండి.